హలో గైస్, అందరికీ ఆదాబ్. సో గైస్, నిన్న ఒక వీడియోలో చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్పాను కదా. అదే విషయం గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. సో గైస్, మేము ఒక నలుగురం ఫ్రెండ్స్ అనమాట. మాలో మా ముగ్గురికి అన్నలు తమ్ములు అట్లా ఉంటుండే. బట్ ఒక అబ్బాయికి మాత్రం చెల్లి ఉంటుండే అనమాట. అంటే ఆ చెల్లిని మేము కూడా చెల్లిలాగే చూసేది, ఆమె కూడా మమ్మల్ని అన్నలాగే చూసేది. నార్మల్గా మన ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అంటే మనకు కూడా చెల్లే కదా ఫ్రెండ్స్. సో అలా ఉండేదన్నమాట. వాళ్ళ అమ్మ కూడా మాతో చాలా క్లోజ్గా ఉండేది. మా అమ్మ వాళ్ళు కూడా ఈ అబ్బాయితో చాలా క్లోజ్గా ఉండేవారు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు తిండి పెట్టడం కానీ అలా చేసేవాళ్ళు. మా ఇంటికి వీళ్ళు వచ్చినా కూడా తిండి కావచ్చు, అంబలి, రాగి జావ అలా పెడుతూ వచ్చేదనమాట. సో గైస్, కొన్ని రోజులు అలా పాస్ అవుతూ ఉన్నాయి. సో మెల్లిగా ఆ అమ్మాయి ఒక స్టేజ్ తర్వాత మెచ్యూర్డ్ అయింది అనమాట. ఆ మెచ్యూర్డ్ ఫంక్షన్లో కూడా మేము చాలా యాక్టివ్గా పనిచేసి అంతా బాగానే చేసేసినాము. అది కూడా అయిపోయింది. సో కొన్ని రోజుల తర్వాత మా ఫ్రెండ్ అప్పుడు ఇంట్లో లేకుండే ఊరికి వెళ్ళాడంట. మాకు తెలియదు ఆ విషయము. సో మేము ముగ్గురము వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ మనోడు ఉండా అని చెప్తే ఆమె డైరెక్ట్ చాలా బాధగా ఉండి, అయ్యా దయచేసి రేపటి నుంచి మా ఇంటికి మీరు రాకండి అయ్యా అని చెప్పింది అనమాట. మాకేం అర్థం కాలేదు, మేము షాక్లో ఉన్నాము. అసలు ఏమైంది ఏంది అనేది మాకు అస్సలు అర్థం కాలే. సో అలాగే మేము స్కూల్కి వెళ్ళి ఇక బాధపడుతూ ఉన్నాం అనమాట. ఏమైందో తెలుసుకుందాం అని చెప్పేసి ఒక 2 days తర్వాత మా ఫ్రెండ్ స్కూల్కి రావడం జరిగింది. రే పలానా రోజు మీ అమ్మ ఇలా అనిందిరా, ఏమైంది అని చెప్తే వానికి కూడా తెలియదంట ఆ విషయం. వాడు అదే రోజు నైట్ వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకొని వచ్చిండు. నెక్స్ట్ డే మాకు చెప్పిండు. అసలు ఏమైందంటే ఇప్పుడు జరుగుతుంది అసలు ఈ సినిమా చూడండి. సో నిన్న మీకు బంధువులు అని చెప్పాను కదా, ఆ బంధువుల గురించి ఇప్పుడు వస్తుంది. సో జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి మెచ్యూర్డ్ అయింది. సో వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు, వాళ్ళ మామలు, వాళ్ళ చుట్టాలు ఏదో ఫంక్షన్కి మేము వెళ్ళినప్పుడు ఆమెతో వాళ్ళు అన్నారంట, అమ్మ పాప పెళ్ళిడికి వచ్చింది, ఇలా ఎవరు పడితే వాళ్ళు మీ ఇంటికి వస్తే రేపు పిల్లలు అవుతుందని చెప్పారంట. చూసారా, బంధువులు. ఇదనమాట స్టోరీ. సో అందుకోసం ఆ అమ్మ బాధపడుతూ ఇష్టం లేకున్నా కూడా మమ్మల్ని ఆ విధంగా చెప్పిందనమాట. సో మేము అప్పుడు అర్థమైందనమాట, బంధువులు అనేటోళ్ళు ఇలా చెప్తారు. అప్పుడు పిల్లలం కదా, మాకు పెద్ద తెలియదు. ఇప్పుడు పెద్దోళ్ళమే మొత్తం తెలుస్తుంది. సో అప్పుడు జరిగిన విషయం అనమాట. సో అది అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక 2 years తర్వాత ఆ అమ్మాయి ఎవరినో లవ్ చేసిందంట. ఇక వాడు కొంచెం యూజ్ చేసుకొని ఆ అమ్మాయిని వదిలేసే ప్రయత్నంలో ఉన్నాడు. సో అప్పుడు ఏ బంధువు అయినా వచ్చి, అది కేసు దాకా వెళ్ళింది అనమాట. ఆ ఇష్యూ కేసు దాకా వెళ్ళింది. సో ఏ బంధువు అయినా వచ్చి స్టేషన్ కాడికి వచ్చి అడిగిందా? లేదు. అప్పుడు వాడు మళ్ళీ మాకు ఫోన్ చేస్తే మేము ఒక 4 కలిసిపోయి స్టేషన్లో మాట్లాడి ఆ సార్తో, ఎస్ఐ వాళ్ళతో మాట్లాడి ఈ పిల్లగానికి భయం చెప్పి, సో అప్పుడు కొంచెం మేము పెద్దోళ్ళు అనమాట. సో అట్లా జరిగిందనమాట. అది జరిగిన తర్వాత కూడా మేము ఎప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ అవన్నీ ఏం చేయకపోయేది. ఎందుకంటే ఆమె ఒక్కసారి మాకు బాధగా చెప్పింది కాబట్టి అది మైండ్లో ఉండే అనమాట. తర్వాత ఆమె కూడా రియలైజ్ అయింది, బంధువులు అంటూ ఓన్లీ చెప్పేదాకానే